జై రామన్న జై జగనన్న అంటూ హర్షధ్వానాల మధ్య నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి నామినేషన్ గురువారం దాఖలు చేశారు. నేదురుమల్లి ఇంటి వద్ద నుంచి ప్రజలు నామినేషన్కు వచ్చారు. నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అభిమానులను చూడడంతో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఉత్సాహం 100 రెట్లు పెరిగింది. ఇసుకేస్తే రానంత జనం రోడ్లపైకి కిక్కిరిశారు. అభిమానుల మధ్య నామినేషన్ కేంద్రానికి ర్యాలీగా వచ్చారు. ఎన్జేఆర్ సర్కిల్ వద్ద ఉన్న ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి విగ్రహాన్ని నమస్కరించుకుని నామినేషన్ కేంద్రానికి వెళ్లారు. వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వెంకటగిరి నియోజకవర్గంలోని ప్రజలందరూ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు గాను వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ జన సమూహాన్ని చూసిన తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఎవరిది గెలుపో అర్థమై ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కొడవలూరు ధనంజయ రెడ్డి, పాపారెడ్డి, మనోజ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నామినేషన్లో పాల్గొని తమ మద్దతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేమంతా జగనన్న వెంటే ఉన్నాము. ఇక్కడ ఆయన నిర్ణయించిన అభ్యర్థిగా రామ్ కుమార్ రెడ్డికి మద్దతు పలుకుతున్నామని సంఖ్యాబలమే తెలియజేసింది. చాలా సంతోషం. అలాగే మే 13 తారీఖున ఎన్నికల తేదీ ఇదే విధంగా, ఎందుకంటే తేడా కూడా చూశారు నిన్నటికి ఈరోజు, అదే సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాంటి మెజారిటీతోనే ఈ జిల్లాలోనే అత్యధిక మెజారిటీతో గెలుస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం మొత్తంలో కూడా విజయదుందుబి మోగిస్తూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆ పీఠం మీద కూర్చొని రాష్ట్ర ప్రజల బాగోగులు చూసుకుంటారు. మరొకసారి వారి మన్ననలు పొందుతారని